మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. రామ్ గోపాల్ వర్మ ఈయన చుట్టూ ఆంధ్రప్రదేశ్ న్యూస్ నడుస్తోంది గత కొన్ని రోజులుగా. వర్మ ఎక్కడున్నాడు, ఆయన కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసుల వెతుకులాట. ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది, 2 సార్లు నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరు కాలేదు. మాలాంటి అంతా వర్మ భయపడ్డాడు, ఎక్కడో దాక్కున్నాడు, కలుగులో దాక్కున్నాడు అని చెప్పేసి గత కొన్ని రోజులుగా మాట్లాడుతూ ఉన్నాం. భయపడ్డాడా అనేటువంటిది మేము స్పెక్యులేటివ్ కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అనుమానాన్ని పటాపంచలు చేస్తూ నేను భయపడట్లేదు, నేను భయపడేవాడిని కాదు అంటూ సహజమైన శైలిలో వర్మ ఒక వీడియో రిలీజ్ చేశారు. అది నిజమేనా? వర్మ వీడియో చూసిన తర్వాత వర్మ నిజంగా భయపడుతున్నాడా భయపడట్లేదా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందు రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పాడు అనేటువంటిది మనం వినే ప్రయత్నం చేద్దాం. అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అని అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేను. ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దేర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లేదు. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటుందని ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఆన్లైన్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్కి చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? So which basically means it is being done for purposes other than the urgency of the case. ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గిడ్డలు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని, ఇప్పుడు ఇక్కడ 2-3 రకాలు అంటే ఎటుకోకుండా వీడియో క్లోజ్ అయిపోయింది అంటే ఇంకా వీడియో కూడా పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ చేయడానికి వర్మ సిద్ధమయ్యాడా అనేటువంటిది నాకు వస్తున్న డౌట్. ఎందుకంటే అర్ధాంతరంగా వీడియో ముగించారు కాబట్టి ఇంకా వీడియో ఉంది అన్నది వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో పార్ట్ 2 కూడా ఇవాళ వస్తుందా చూడాలి. కానీ ఇక్కడ 2-3 విషయాలు నేను వర్మ గారిని అడగదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడో 1 year క్రితం నేను ఎక్స్ వేదికగానో లేదా సినిమాల వేదికగానో ఏదో మాట్లాడితే ఏదో చేస్తే దాని మీద ఇవాళ కేసులు పెట్టడం ఏంటి అనేది ఆయన మాట్లాడుతున్నారు. నిజమే, మీరు గత కొన్నాళ్ళ క్రితం చేసినటువంటి పనుల మీద ఈరోజు కేసులు పెడుతున్నారు. మీరు ఆ రోజు మార్పింగ్ ఫోటోలు పెడితే ఈరోజు కేసులు పెడుతున్న మాట వాస్తవం. కానీ ఆ రోజు కేసులు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి, పోలీసులు సిద్ధంగా లేరు కాబట్టి ఇవాళ ధైర్యం వచ్చి ఇవాళ పోలీసులు తీసుకుంటారు, ఇవాళ చట్టాలు అమల్లో ఉన్నాయి అని చెప్పేసి అనుకొని కేసులు పెడుతున్నారు వర్మ గారు, ఇది తెలుసుకోండి. రెండోది, నేను ఎవరి మీద అయితే కామెంట్ చేశానో వాళ్ళు కేసులు పెట్టట్లేదు, ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు కేసులు పెడుతున్నారు, 4 చోట్ల కేసులు పెట్టారు అని వర్మ గారు చెప్పారు. నిజమే, మీరు లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఇలా వీళ్ళ మీద కామెంట్ చేశారు, మార్పింగ్ ఫోటోలతోటి ఇష్టారాజ్యంగా
ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. అదే కదా మీ మీద నమోదైనటువంటి కేసులు. అయితే ఇవాళ లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా చంద్రబాబు గారు కానీ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు, వాళ్ళకి అభిమానులు ఉంటారు. వాళ్ళ అభిమానుల మనోభావాలు హర్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి పెట్టుకునే హక్కు ఉంది, కేసులు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడాల్సింది కేసు పెట్టింది ఎవరన్నది కాదు, తప్పు చేశారా లేదా, మీరు చేసిన తప్ప ఒప్ప, ఇంతవరకే మీరు పాయింట్కి కన్ఫే కానీ చట్టం ఇంతవరకే చూస్తుంది. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వర్మ గారు, మీరు నిజంగా తప్పు చేయలేదనుకుంటే చట్టాన్ని ధైర్యంగా ఫేస్ చేయొచ్చు. మీరు కోర్టులో వేసిన పిటిషన్ ఏంటి, నేను పోలీసు విచారణకు హాజరైతే నా మీద థర్డ్ డిగ్రీ చేసే ప్రమాదం ఉంది, నన్ను కొడతారు, కాబట్టి నన్ను విచారణకు హాజరు కాకుండా ఈ కేసును కొట్టివేయండి, ఈ కేసులో ఎలాంటి పసలేదు అని చెప్పేసి మీరు కోర్టులకు వెళితే మీకు ఊరట దక్కలేదు, అవునా కాదా? అంటే కోర్టులు మిమ్మల్ని విచారణకు హాజరు కమ్మని చెప్పాయి. మరి కోర్టులు చెప్పిన తర్వాత కూడా సినిమా ప్రొడ్యూసరు ఈ కథలంటే ఏంటి? ఇప్పుడు సినిమాలు రకరకాల కారణాల వల్ల వాయిదా పడ్డ రోజులు లేవా? రెండోది, మీరు టైం అడిగితే ఇచ్చారు. మీరు మొదటిసారి నోటీస్ ఇచ్చినప్పుడు కొంత టైం అడిగారు, ఆ టైం ఇచ్చారు. రెండోసారి కూడా నోటీస్ ఇచ్చే పరిస్థితి. మీరు 19వ తారీఖు విచారణకు హాజరు కావాలి, 25వ తారీఖు విచారణకు హాజరు కావాలి, కానీ ఈ 2 రోజులు విచారణకు హాజరు కాలేదు. ఇంకోటి, అంత అర్జెన్సీ ఏంది, ఇది మర్డర్ కేసు కాదు కదా, మానభంగం కేసు కాదు కదా అనేది మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సార్, వాస్తవం ఏంటంటే మర్డరు లేదా మానభంగం అయితే ఒక కుటుంబం మాత్రమే సఫర్ అవుతుంది. వర్మ గారు చేసిన పనుల ఫలితంగా, తీసిన సినిమాల ఫలితంగా, చేసిన పోస్టుల ఫలితంగా ఎంతోమంది మనోభావాలు హర్ట్ అయ్యాయి, ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ఒక క్యాస్ట్ని టార్గెట్ చేశారు, ఒక మనిషిని టార్గెట్ చేశారు, ఒక కుటుంబాన్ని టార్గెట్ చేశారు, ఒక పార్టీని టార్గెట్ చేశారు, ఒక మహిళా లోకాన్ని టార్గెట్ చేశారు వర్మ గారు. కాబట్టి వర్మ గారు చేసిన నేరం వాటన్నిటికంటే పెద్దది. మరి చట్ట ప్రకారం పెద్దదా అంటే, చట్ట ప్రకారం మానభంగం పెద్దది, చట్ట ప్రకారం మర్డర్ పెద్దది కావచ్చు కాక, కానీ ఇది అంత మాత్రమే డిజిటల్గా పెట్టే పోస్టులు, చేసిన వ్యంగ్యాస్త్రాలు, వ్యక్తిగతంగా పోయిన పోకడలు తక్కువ అని అనటానికి లేదు. ఇది తీసివేయగల నేరం కాదు. రెండోది, మరి పెట్టిన కేసు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెట్టలేదు కదా అని మీరు డౌట్ వ్యక్తం చేస్తే, నేను అడిగేది ఏంటంటే, మీ మీద మీరు పోస్టులు పెట్టలేదు కదా, మీరెవరో థర్డ్ పార్టీ వాళ్ళ మీద పోస్టులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, లేదా పవన్ కళ్యాణ్ గారి మీద, వీళ్ళ మీద పోస్టులు పెట్టారు. మీరు మీ మీద పోస్టులు పెట్టలేదు, వేరే వాళ్ళ మీద పోస్టులు పెట్టారు. మరి వాళ్ళకి అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళు హర్ట్ అయ్యారు, వాళ్ళు కేసులు పెట్టారు. ఇలా ఈ రాజుకి మీరు అడగటానికి మీరు ఎక్కడ కరెక్టు? ఎవరి మీద పోస్ట్ పెడితే వాళ్ళే కేసు పెట్టాలంటే, వాళ్ళే కేసు పెట్టాలి అంటే అసలు వాళ్ళ మీద పోస్ట్ పెట్టే హక్కు మీకు ఎక్కడుంది? మీ మీద మీరు పోస్ట్ పెట్టుకోండి, వ్యంగ్యాస్త్రం ఇసుకోండి, మిమ్మల్ని మీరు కామెడీ చేసుకోండి, మిమ్మల్ని మీరు హీరోగా చిత్రీకరించుకోండి, మీకు హక్కు ఉంది. మీరు ఇంకొక మనిషి గురించి మాట్లాడారంటే ఆ మనిషికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కేసు పెట్టుకోవచ్చు. వాళ్ళ అభిమాని కేసు పెట్టుకోవచ్చు, వాళ్ళ అనుచరుడు కేసు పెట్టుకోవచ్చు, వాళ్ళ స్నేహితుడు కేసు పెట్టవచ్చు, వాళ్ళ బంధువు కేసు పెట్టవచ్చు. అక్కడ చట్టం చూడాల్సింది జరిగిన నేరమా కాదా, జరిగింది నేరమా కాదా, అసలు నేరం జరగకుండానే కేసు పెట్టారా, నిజంగానే నేరం జరిగిందా, ఇదివరకే వాదన. ఇప్పుడు వర్మ గారు చెప్పాల్సింది అసలు వర్మ గారు పోస్టులు పెట్టారా లేదా. పెట్టిన పోస్టులు ఒక కుటుంబాన్నో, ఒక పార్టీనో, ఒక కులాన్నో, ఒక వర్గాన్నో, కొంతమంది ప్రజానికాన్నో ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమా కాదా, ఇంతవరకు వర్మ గారు చెప్పాలి. ఇది చెప్పకుండా ఇతర ఏ విషయాలు చెప్పినా దాంట్లో అర్థం లేదు. ఆ వాదన అర్ధరహితమైనటువంటి వాదన. సహజంగా వర్మ గారి వాదనలో అర్థం ఉండదు. ఆయన చెప్పాలనుకుని చెప్తాడు, ఇంకోటి చెప్పింది వినడు. సరే, అసలు పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది, ఎందుకు ఈ వీడియో రిలీజ్ చేశారు? ప్రకాశం జిల్లా పోలీసులు వెతుకుతున్నారు అన్న విషయం తెలుసు. చెన్నై పోలీస్ స్టేషన్లో కూడా, చెన్నైలో షూటింగ్లో కనుక ఉంటే మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పేసి తమిళనాడు పోలీసులకు కూడా ఆంధ్ర పోలీసులు సమాచారాన్ని ఇచ్చిన విషయం కూడా వర్మ గారికి తెలిసింది. చెన్నై, కోయంబత్తూర్, కేరళ, హైదరాబాద్ అన్ని ప్రదేశాల్లో కూడా పోలీసులు వర్మ కోసం వెతుకుతున్నారు అనేటువంటి విషయం వర్మకు తెలిసింది. ఒకరోజు కాకపోతే ఒకరోజు పోలీసులు అరెస్ట్ చేస్తారనే విషయం తెలిసిన తర్వాత ఈ కేసు మరింత క్లిష్టతరం అయ్యే ప్రమాదం ఉందని గమనించినటువంటి వర్మ గారు ఇప్పుడు నేను భయపడ్డాను అంటే
అభిమానుల్లో చులకనవుతానని చెప్పేసి నేను భయపడట్లేదు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. భయపడినప్పుడు విచారణకు హాజరు కావాలి, పోలీసుల ముందు సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు వీడియోల ద్వారా అభిమానులకు సమాధానం చెప్పుకోవాల్సిన వర్మ గారు విచారణకు హాజరై పోలీసులకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు పోలీసులు కనుక సమాధానం కరెక్ట్గా చెప్పగలిగి ఉండుంటే, విచారణకి టైం ప్రకారం హాజరయ్యే పరిస్థితి ఉండుంటే వర్మ గారు భయపడ్డారనే ఒక అనుమానాన్ని మాలాంటి వ్యక్తం చేయరు. ఇవాళ కళ్ళు గప్పి తిరుగుతున్నారు కాబట్టి, అడిగిన డేటుకు కూడా రావట్లేదు కాబట్టి మీరు భయపడుతున్నారనే ఒక అనుమానం మాకు కలుగుతూ ఉంది. ఇవాళ పోస్టులో కూడా, ఇవాళ వీడియోలో కూడా వర్మ గారిలో ఉన్న కాన్ఫిడెన్స్ కొంత తగ్గినట్టు కనపడుతూ ఉంది. సరే, ఏది ఏమైనా వర్మ గారి భయం లేదని నిరూపించుకోవాల్సింది చట్టం ముందు, పోలీసుల ముందు. తప్పు చేయలేదని నిరూపించుకున్న నాడు వర్మ గారిని మనం అప్రిషియేట్ చేయొచ్చు. చట్టాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న నాడు వర్మ గారిని మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఒకవైపు పోలీసులు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు, వెతుకుతున్నారని తెలిసి కూడా సినిమా షూటింగ్ల పేరుతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే, ఇలా వీడియో రిలీజ్ చేస్తూ ఉంటే భయపడుతున్నారు అనే అనుమానాలే వస్తాయి. సరే, ఏది ఏమైనా ఒకటి, చట్టాన్ని ప్రేమించే వాళ్ళుగా, భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళుగా, గౌరవించే వాళ్ళుగా మేము చట్టాన్ని పేస్ చేయని వర్మ గారని చెప్తాం. ఇంకొక 2 రోజులు ఇలానే లేట్ చేస్తే మీకు కేసు అవుతుంది. ఖచ్చితంగా ఫస్ట్ మామూలుగా అయితే నోటీసులు ఇచ్చి విచారించి పంపించే వాళ్ళేమో అరెస్టు చేయక తప్పదు. మీలాగే త్రిపురార్ కేసులో విజయపాల్ కూడా తప్పించుకోవడానికి నానా తిప్పలు పడ్డాడు. సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం వెళ్ళాడు, కానీ బెయిల్ ఇవ్వలే. నిన్న విచారణకు హాజరయ్యారు. విచారణకు సహకరించలేదనే కారణం చేత పోలీసులు అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణరాజు గారిని పోలీస్ స్టేషన్లో టార్చర్ చేశారనేటువంటి కేసులు. ఇప్పుడు వర్మ గారు కూడా ఇలా తప్పించుకు తిరిగితే బెయిల్ అవకాశాన్ని పొందే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా అరెస్ట్ కాక తప్పదు.